బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఏపీలో 4 రోజులు భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందంటూ చెప్తోంది. ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు పడతాయని, ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు నమోదవుతాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇప్పటికే తీర ప్రాంత ప్రజలను సైతం వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ చేశారు. వేటకు వెళ్ళొద్దని, అలలు తీరం వైపు చాలా వేగంగా వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి తీర పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలయ్యాయి. నిన్న ఉదయం, సాయంత్రం సమయాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక మోస్తరు వర్షాలు పడ్డాయి. రానున్నటువంటి 4 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ చెప్తోంది. ఈ నేపథ్యంలో ఏ ప్రాంతాల మీద ఎక్కువ ప్రభావం ఉండబోతోంది, ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. శివరామకృష్ణ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దాని ప్రభావం రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎక్కడెక్కడ ఏ విధంగా ఉండబోతుందని చెప్పి విశాఖ వాతావరణ కేంద్ర అధికారి జగన్నాథ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ అల్పపీడనం ఏ విధంగా ఉండబోతుంది, రానున్న రోజుల్లో వర్ష ప్రభావం ఏ విధంగా ఉంటుంది? నిన్న ఆగ్నేయ మరియు దానికి ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు ఉదయానికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా పరిణామం చెందింది. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి నైరుతి బంగాళాఖాతంలోనే సుస్పష్ట అల్పపీడనంగా కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఉన్నది. ఇక రాబోయే 24 గంటల్లో అది పశ్చిమ వాయుదిశలో పయనించి రేపు మధ్యాహ్నానికి వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. వాయుగుండంగా అది నైరుతి, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆ పరిసర ప్రాంతాల్లో అనగా పశ్చిమ వాయువ్య దిశలో పయనించటం వలన ఉత్తర తమిళనాడు మరియు పుదుచ్చేరి మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరలో మరింత బలపడే అవకాశం ఉన్నది. వీటి ప్రభావం వలన ఉత్తర కోస్తాలో మొదటి 3 రోజులు, కొన్ని ప్రాంతాల్లో చివరి 4 రోజులు, పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో వారం రోజులు కూడా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచే మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది. మొదటి 5 రోజులు కూడా ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. ఇక అతి ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలైన పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతితో పాటుగా చిత్తూరులోను, అన్నమయ్యలోనూ 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం ఈ 24 గంటల్లో పడే అవకాశం ఉంది. ప్రకాశం జిల్లాతో పాటుగా కడప, సత్యసాయి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం ఈ 24 గంటల్లో పడే అవకాశం ఉంది. ఇక తదుపరి రోజు అనగా 2వ రోజున పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతితో పాటుగా చిత్తూరులోను 1-2 చోట్ల అతి భారీ వర్షపాతం పడే అవకాశం ఉంది. ఇక అన్నమయ్య, సత్యసాయిలో 1-2 చోట్ల భారీ వర్షపాతం 2వ రోజున పడే అవకాశం ఉంది. ఇక ఈరోజు దక్షిణ కోస్తా తీరం వెంబడి తీరం అవల 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉంది. 2వ రోజున 40 నుంచి 50, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతోనూ, 23, 24 అనగా 3-4 రోజుల్లో అది 50 నుంచి 60, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతోనూ, 5వ రోజు మళ్ళీ 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతోనూ ఎదురుగాలు వీచే అవకాశం ఉన్నందువల్ల ఈ 5 రోజులు కూడా మత్స్యకారులు దక్షిణ కోస్తా తీరం వెంబడి తీరం అవల నైరుతి మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక ఆల్రెడీ సముద్రంలో ఉన్న మత్స్యకారులు సురక్షిత ప్రాంతాలకు తిరిగి రావాల్సిందిగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ విధంగా గత 4 రోజుల నుంచి చెబుతూనే ఉన్నాము. కాబట్టి మత్స్యకారులు ఈ పాటికే సురక్షిత ప్రాంతాలకు మరలి వచ్చి ఉండొచ్చు. అయితే దీని ప్రభావం మొత్తం ఈ 3 రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయండి. ఉత్తర కోస్తాకి తక్కువగాను, దక్షిణ కోస్తాకి ఎక్కువగాను ఉన్నాయి. ఇది ప్రధానంగా ఉత్తర కోస్తాకు తక్కువగాను, దక్షిణ కోస్తాకు ఎక్కువగాను ఉండే ఈ వర్షం 22, 23, 24 అయితే విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. అయితే దీని ప్రభావం మొత్తం మత్స్యకారులు వేటకు వెళ్లే పరిస్థితి అయితే లేదు. ఈ నేపథ్యంలో అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో శివరామకృష్ణ, టీవీ, విశాఖ వాతావరణ కేంద్రం వద్ద నుంచి. ఉత్తర కోస్తా కొంచెం తక్కువగాను, దక్షిణ కోస్తాకి ఎక్కువగాను వర్షాలు ఉండబోతున్నాయి అంటున్నారు. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయి. తీర ప్రాంత ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండండి అంటున్నారు. సుమారుగా 35 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది అంటున్నారు. అలాగే మీ ఏరియాల్లో పరిస్థితి ఎలా ఉందనేది మాతో
షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. సడన్గా ఒక్కసారిగా చాలా ప్రాంతాల్లో వర్షపాతం నమోదవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం నమోదవడంతో వాతావరణంలో కూడా స్లోగా మార్పు కనిపిస్తోంది. వాతావరణంలో కూడా స్లోగా వేడి తగ్గి స్లోగా చలి మొదలవుతున్నటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే చలి మొదలైనట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వర్షాలు కూడా పడడంతో చాలా తీవ్రమైనటువంటి చలి కొన్ని ప్రాంతాల్లో నమోదవుతుంది. సో మీ ఏరియాలో పరిస్థితి ఎలా ఉందనేది మాతో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు మీ ఏరియాలో వర్షం ఉన్నా లేకున్నా మీ పరిస్థితిని మాకు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి అన్నప్పుడు చాలామంది కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. యక్షిత్ ఫార్మ్స్ కామెంట్ చేస్తున్నారు, ఫుల్ రెయిన్ అంటూ కామెంట్ చేస్తున్నారు. బట్ ఏ ఏరియా అనేది మాకు అక్కడ మెన్షన్ చేయలేదు. విజయ్ కుమార్ కోడివాక కామెంట్ చేస్తున్నారు, బాగా వర్షం పడుతుంది, ఫుల్ రెయిన్ అంటూ. ఏ ఏరియా నుంచి మీరు మెసేజ్ చేస్తున్నారనేది కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే రాయలు కామెంట్ చేస్తున్నారు, హెవీ రెయిన్ ఇన్ తిరుపతిలో భారీ వర్షం పడుతుంది అంటున్నారు. సహజంగానే తిరుపతిలో కొంచెం వర్షపాతం ఎక్కువగా ఉంటుంది, మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అల్పపీడనం కారణంగా వాయుగుండంగా మారి భారీ వర్షాలు పడబోతున్నాయి అంటున్నారు. తిరుపతిలో సైతం భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా తిరుపతిలో దీని ప్రభావం ఎక్కువగా ఉండబోతోంది. ఇక ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచిస్తున్నారు. మరొకరు కామెంట్ చేస్తున్నారు, రఘు తమ్మన్ కామెంట్ చేస్తున్నారు, శ్రీకాళహస్తిలో ఫుల్ రెయిన్ అంటూ కామెంట్ చేస్తున్నారు. శ్రీకాళహస్తిలో రెయిన్ ఉంది, అలాగే తిరుపతిలో రెయిన్ ఉంది. మరోవైపు హైదరాబాద్లో సైతం చాలా ప్రాంతాల్లో నిన్న సాయంత్రం అలాగే రాత్రి వరకు కూడా వర్షం పడింది. ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో కొంత మేఘావృతమై ఉంది. వాతావరణం అంతా కూడా చాలా క్లౌడీగా అనిపిస్తుంది. ఏ క్షణంలో వర్షం పడుతుందో తెలియని పరిస్థితి. మరోవైపు తెలంగాణలో సైతం చాలా ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉంది.